హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ సౌజీ వ్లాగ్స్. బీట్రూట్ ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదండి. ఈసారి వచ్చేసి బీట్రూట్ పచ్చడి చేస్తున్నాను. ఆ ప్రాసెస్ కూడా మీరు చూసేయండి. చాలామంది బీట్రూట్ ఫ్రై తినడానికి ఇష్టపడరు, కానీ ఒక్కసారి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఎగ్జాంపుల్ నేనే, ఎందుకంటే నేను అంత ఇష్టంగా తిన్ను బీట్రూట్, కానీ బీట్రూట్ పచ్చడి అయితే ఇష్టంగా తింటాను, అంత బాగుంటుంది. ముందైతే 3 బీట్రూట్స్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న అంత చిన్న పీసెస్ కాకుండా మీడియం సైజ్ పీసెస్ కింద కట్ చేసేసుకోండి. ఈ విధంగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనకి చిన్నవి అవసరంలే, మిక్సీకి ఉండేలా మీడియం సైజ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనకి అలానే కొంచెం ధనియాలు, ఒక 15 ఎండుమిర్చి వేసిన, మీరు కారం చూసి వేసుకోండి. చిన్న అల్లం ముక్క, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, అలానే కొంచెం కరివేపాకు, ఒక్క పాయ ఎల్లుల్లిపాయ, ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను నేను. ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి ఎప్పుడైనా ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. తర్వాత ఈ పోపు అన్నీ ఒకసారి వేసేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కానీ సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మరీ మాడిపోతే టేస్ట్ కూడా మనకు అంత బాగోదు, మాడిన స్మెల్ వస్తుంది. కాబట్టి మనం కర్రీస్ వేసుకున్నా లేకపోతే ఉప్మా చేసుకున్న పోపు అనేది దగ్గర ఉండి సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేస్తే ఏదైనా టేస్ట్ చాలా బాగుంటుంది. అది కూడా చెప్పాలా, మాకు తెలియదా అనుకుంటున్నారా ఏంటి? లేదండి, నేను చాలామంది దగ్గర చూస్తాను, మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకో ముందే ఆయిల్ పెట్టేస్తారు, దానివల్ల ఆయిల్ హీట్ అయిపోతూ ఉంటుంది, తర్వాత వేసేసరికి మాడిపోతుంది. అందుకే నేను చెప్తున్నాను. ఇంక ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. కొంచెం ఆయిల్ ఉంటుంది అందులోనే, ఆయిలే మిగిలిన మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ పీసెస్ అన్నీ వేసేసుకొని, బీట్రూట్ మనకి మగ్గడానికి ఒక 20 మినిట్స్ పడుతుంది. లేదు అంతగా కూడా మగ్గలేదు అంటే కొంచెం చిన్న గ్లాస్ వాటర్ వేసుకోండి, అప్పుడు కొంచెం బేగా మగ్గుతుంది. అలానే ఇప్పుడే సాల్ట్ వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని మగ్గించేసుకోండి. ఈ పచ్చడి అనేది మనకి చేసి పెట్టుకుంటే ఒక 10 డేస్ వరకు ఉంటుందండి ఫ్రిడ్జ్లో, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా అలానే ఉంటుంది 10 డేస్ వరకు. ఇంక ఇలాగా ఫ్రై అయిన తర్వాత ఇవి అలానే పోపు, ఈ రెండు కలిపి మిక్సీ చేసుకోవాలి. అందులో కొంచెం చింతపండు వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. చాలామంది పోపు పెట్టుకుంటారు, బట్ నాకు పోపు నచ్చదు, కాబట్టి కొన్ని పచ్చడికే పోపు బాగుంటుంది, కాబట్టి నేను ఈ పచ్చడికి పోపు పెట్టుకోవడం లేదు. మీకు నచ్చితే పెట్టుకోండి. ఈరోజు మినీ వ్లాగ్ వచ్చేసి ఇది. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరో మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంత